తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డిని ఎంపిక చేసింది బీజేపీ. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్యను బరిలోకి దించగా, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తం రెడ్డి పేరును ఖరారు చేసింది బీజేపీ. ఈ సందర్భంగా సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ, వరంగల్లో తాను 2012 నుండి 2019 వరకు పీఆర్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేస్తున్నామని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడిచినా ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్య పరిష్కారానికి ముందుంటానని చెప్పారు సర్వోత్తం రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఉపాధ్యాయులకు 3 డిఏలు ఇస్తామని చెప్పి మాట తప్పారని, ఉపాధ్యాయులకు రావాల్సిన పాత పీఆర్సీ పద్ధతిలో పెన్షన్ విధానాన్ని అమలు చేసే విధంగా పోరాడతానన్నారు సర్వోత్తం రెడ్డి. అభ్యర్థిగా తపస్ మద్దతుతో పోటీ చేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో ఉపాధ్యాయ అధ్యాపకులు ముందు వరుసలో ఉన్నాం. మరి రాష్ట్రాన్ని సాధించుకున్న 10 ఏళ్లలో ప్రభుత్వాల నిర్వాహకం వల్ల సమస్యలు పెరిగినాయి. మరి అధికార మార్పిడితో నూతనంగా వచ్చిన గవర్నమెంట్ కూడా ఇవాళ సమస్యలను పరిష్కరించకుండా పెంచుతున్న సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల ద్వారా మరి మా ప్రభుత్వ విధానాల్లో మార్పు తెచ్చుకొని ఇటు ఉద్యోగులది ప్రజల విశ్వాసం పొందడానికి కోసం ఈ ఎన్నిక ఉపయోగపడుతుంది. నేను ప్రధానంగా కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చినట్టే తన ఎన్నికల మేనిఫెస్టో అనే గ్యారంటీలో మా ఉద్యోగ ఉపాధ్యాయులకు నేను సీఎంగా సంతకం పెట్టిన తర్వాత వెంటనే 3 డిఏల మీద సంతకం పెట్టి 3 డిఏలు ఇస్తానన్నారు. మాట తప్పిండ్రు. తర్వాత 17/2023 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీని మేము వచ్చినాక 6 నెలల్లో గౌరవప్రదమైన పీఆర్సీని ఇస్తామన్నారు. ఇవాళ వీళ్ళ పాలన 15 నెలలకు వచ్చింది. ఇప్పటి వరకు దాన్ని ఊసేలేదు. ఇంకా దురదృష్టం ఏంటంటే, మేము ప్రతి నెల మా వేతనాల నుంచి జీపీఎఫ్ ఖాతాలలో కొంత అమౌంట్ను దాచుకుంటాం. మేము మా పిల్లల పెళ్లిళ్ళకో, లేకపోతే మేము ఇల్లు కట్టుకుంటానో, లేకపోతే ఫ్లాట్ కొనుక్కుంటానో అప్పు పార్ట్ ఫైనల్ అనేది మేము పొందుతూ ఉంటాం. అవి మంజూరీ అవుతున్నాయి, మా ఖాతాలకెళ్ళి డిడక్ట్ అవుతా ఉన్నాయి. ఈకుబేరుకెళ్ళి 2 సంవత్సరాలైన పేమెంట్ కాకుండా ఇవాళ ఉపాధ్యాయులను చాలా కించపరుస్తున్నది ప్రభుత్వం. ఇంకా మేము సంవత్సరానికి 6 ఈఎల్స్ వస్తాయి. 3 సంవత్సరాలు కూడా పెట్టుకుంటే ఒక 15 రోజులు సరెండర్ చేసుకుంటే ఆ వేతనాలను 2 ఏళ్లుగా పేమెంట్ చేస్తలేదు. ఇంకా ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ జిఎల్ఐ ఉంటుంది, అందులో కూడా మేము నెల కొన్ని డబ్బులు అలా జమ చేస్తాం. దాంట్లోకి వెళ్ళి కూడా మేము అప్పు పొందే అవకాశం ఉండదు. అప్పులు మంజూరు అవుతున్నాయి కానీ ఈకుబేరుకి వెళ్ళి పేమెంట్లు అవుతలేదు. అంటే ఇంత ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం ప్రజల్లో ఉద్యోగులను కూడా భాగస్వాములమే. మరీ ముఖ్యంగా మమ్మల్ని ఏమంటారు అంటే ప్రభుత్వ యంత్రాంగము అంటారు. ఈ యంత్రాంగం ఇవాళ సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతలేవు కానీ ఎమ్మెల్సీ ఎన్నికలైన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మీద ఇప్పటికే ఉన్న ఏవిఎన్ రెడ్డి గారు, రేపొద్దున నల్గొండ ఎమ్మెల్సీ నాకు అవకాశం కల్పిస్తారు. తర్వాత కొమరయ్య గారు మరి కరీంనగర్ నుంచి, అట్లనే గ్రాడ్యుయేట్ అంజిరెడ్డి గారు, మేమంతా ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఉద్యమిస్తాం. వాటిని పరిష్కారం చేసే దిశలో కూడా మా వంతుగా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతామని తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.